ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు పేరట వందనాలు తెలియచేస్తున్నాను. మరి దేవుడు గడిచిన 4 మాసాలు మనందరినీ కాపాడు మరి 5వ నెలలో ప్రవేశపెట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు సమర్పించాలి. ఆరోగ్యము, బలము, శక్తి, ఆయుష్ దేవుడి ఇవ్వాలి. మార్కెట్లో దొరికే వస్తువులు కావివి. తనకు పరలోకము నుంచి అనుగ్రహించబడితేనే కానీ ఎవడను ఏమీ పొందలేడు అని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఇవ్వాలి. ఆ దేవుడు యేసని, యేసు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, సర్వాధికారి అయిన దేవుడని, అసలైన దేవుడని, ఆయనే దేవుడని ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తున్నారు. ఆ యొక్క రాజ్యాన్ని మనల్ని కూడా పిలుచుకుని ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా మనం నడిపిస్తున్నాడు. కనుక ఆయనకి వేలాది స్తోత్రాలు మనం చెల్లిస్తూ ఉండాలని ప్రభువు పేరు మనం చేస్తున్నాను. ఈ షారోను పావుల స్వరం అనే ఈ టీవీ పరిచర్య ద్వారా మీ ముందుకు రావడానికి 2 సహోదరులు వారు వెనక ఉండి నడిపిస్తున్నారు. సహోదరులు రాజా రమేష్ గారు, సురేష్ గారు, వారి అన్నతమ్ములు విదేశాలలో ఉంటూ ఈ పరిచయను ప్రోత్సహించాలని, సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఈ కార్యక్రమాన్ని వారు నడిపిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఈ సందర్భంగా ప్రభువుని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు తన గ్రంథాన్ని ఇచ్చాడు, విలువైన గ్రంథము. ఈ గ్రంథాన్ని దివారాత్రులు మనం చదవాలని మరి దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కానీ మనకు అనేక సమస్యల కారణం చేత బైబిల్ చదవడం చాలా తక్కువ, అరుదు. ఎందుకంటే ఆ రుచి ఇంకా తగలల. రుచి తగిలితే మానవుడు ఎక్కడికైనా వెళతాడు. మనిషి కానీ, జంతువులు కానీ వాడి రుచి తగిలితే వాడి నిద్రపోవు. అలాగే నేటి క్రైస్తవ సమాజంలో, సంఘాలలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ దేవుని వాక్యం అనేసరికి అక్కడ సమయం చాలటం లేదు. దాని సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. పాటలకి ఎన్నో సమయం ఇస్తారు, ఎన్నో సాక్ష్యాలకి, పాటలకి, కార్యక్రమాలకి సమయం ఉంటుంది. కానీ ఏ వాక్యం మనకు అవసరమో, శరీరానికి ఆహారం కావాలి, అలాగే నీలో ఉన్న ఆత్మకి వాక్యం కావాలి. ఆ రుచి లేకపోవడం చేత వాక్యానికి సమయం ఇవ్వడానికి మరి మన పరిస్థితులు అనుకూలించడం లేదు. అందువల్ల నేను ఎంతో చింతిస్తూ ఉన్నాను. మన బిడ్డలు పెరగాలి, మన బిడ్డలు పై చదువులు కావాలి, గొప్పవాళ్ళు కావాలి, విదేశాలకు వెళ్ళాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి అని లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళని తోమి ఈ విధంగా వారిని తయారు చేస్తున్నారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా 20 సంవత్సరాలు కష్టపడితే వాడు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, ఒక కలెక్టర్ అవుతాడు. ఒక భక్తుడు కావాలంటే, ఒక హతసాక్షి కావాలంటే, ఒక దేవుని బిడ్డ కావాలంటే ఈ సమయం, జీవితమే చాలదు. నా విజ్ఞాపన ఏమిటంటే సాధ్యమైనంత వరకు బైబిల్ చదవడానికి, ప్రార్థించుకోవడానికి ఎక్కువ సమయాన్ని మనం కేటాయించాలి అని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. The words of the Bible are the words of God, our Creator, speaking to us. The words of the Bible, Creator's words, వాటిని మనం ధ్యానించాలి, స్తుతించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు దాని ద్వారా. నేను మళ్ళీ చెప్తాను, జడ్జితో మాట్లాడాలంటే సెక్షన్స్తో మాట్లాడాలి. దేవునితో మాట్లాడాలంటే వాక్యంతో మాట్లాడాలి. వాక్యం నీ వద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉండాలి. వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్. వాక్యం నేర్చుకోవడానికి, చదవడానికి. ఈ మధ్య నేను పాలకొండ వెళితే ఒక అబ్బాయి చెప్పాడు, 66 పుస్తకాలు, చిన్న పిల్లవాడే, భూషణం పాస్టర్ గారి యొక్క కొడుకు, మంచి సేవకుడు, వారి నాన్నగారు గొప్ప భక్తులు, సంగీతరావు గారి శిష్యులు. ఆ బిడ్డ కొడుకు 5 నిమిషాల్లో చెప్పేశాడు 66 పుస్తకాల పేర్లు. ఏంద్ర తాగేసావు ఏంద్ర అన్నాడు. ఆడు తాగేశాడండి. త్రాగాలి. యెహెజ్కేలుతో చెప్పాడు, దీనిని తినమని చెప్పాడు. యెషయాతో తినమని చెప్పాడు, ఇర్మియాతో తినమని చెప్పాడు, యెహోవాతో తినమని చెప్పాడు. వాక్యాన్ని తినాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని కనాలి, వాక్యాన్ని తినాలి, దాని నోటితో అనాలి, ప్రకటించాలి. వాక్యానికి అంత విలువ ఉంది.
వేల కొద్ది వెండి బంగారు నాణముల కంటే విలువైనది దేవుని వాక్యం. ఈ సందర్భంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కోసం మనం ముందుకు సాగాలి, దేవుని దీవెన మనకు కావాలి, ఆయన ఆశీర్వాదం మనకు కావాలి, మనం దేవుని బిడ్డలం కావాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, పరలోకం వెళ్ళిపోవాలి. ఇది మన లోకం కాదు. ఇది యేసయ్యను అడిగాడు పిలాతు, ఏది నీ రాజ్యం? నా రాజ్యం ఇది కాదు. 64వ అధ్యాయంలో 4 చదవండి. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయమై నీవు తప్ప తన కార్యము చేయదు మరి ఏ దేవుని సఫలం చేయు మరి ఏ దేవుని ఎవడును ఏ కాలమున చూచి ఉండదు. ఎంత చక్కటి మాట. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలదన్న సమాచారము మనుషులకు వినబడలేదు. సమాచారమే లేదు. అటువంటి దేవుడు ఉన్నాడని ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారి కార్యం సఫలం చేసే దేవుడు ఉన్నాడని చాలా మంది ఇంకా సమాచారం అందలేదు. అందుకని సేవకులు లక్షలాదిగా ఈ యొక్క సువార్తలు ప్రకటిస్తున్నారు. ఆ దేవుడు ఉన్నాడు, నువ్వు కనిపెట్టావంటే నీ కోరిక ఏందో, నీ ఉద్దేశం నెరవేర్చే దేవుడు ఉన్నాడు అనే సమాచారం ప్రజలకు అందించడానికే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తర్వాత సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఇది తెలిసి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినపడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఆ తెలియపరచడానికే ఈ మాధ్యమాలు, ఈ ప్రార్థన టీవీ వారు ఈ కార్యక్రమాన్ని ప్రకటన యేసు నిజమైన దేవుడని, నీ కార్యం సఫలం చేసే దేవుడని, నీ కోరికను నెరవేర్చేవాడని ఆ సమాచారం ప్రకటించడానికే నీ ముందుకు రావడం జరుగుతుందని మరి ఒకసారి ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. పెద్దల కొరకు ఎమ్మెల్యే వస్తాడు, వాడి కోసం కనిపెట్టుకుంటారు. ప్రధానమంత్రి వస్తున్నాడు అని చెప్తారు, గంటల నుంచి అలా కనిపెడుతూనే ఉంటాడు. ఆయన రాడు. పొద్దున 6 గంటలకు వెళ్ళిపోతారు, 6 గంటలకు వస్తాడని వెళ్ళిపోతారు. 9, 10, 11కు వస్తాడు. అలా ఎదురు చూస్తూ ఉంటారు, కనిపెడుతూ ఉంటారు. కనిపెట్టాలి. ఈ మధ్యకాల సమయంలో నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్నావా? 130వ కీర్తన ఏం చెప్పాడు? 130వ కీర్తనలో యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుతున్నాను. ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచినట్లయితే ఎవరిని చూడండి. ఒకవేళ దేవుడే మన దోషాలు కనిపెడితే ఆయన ముందు ఎవరు నిలవగలడు? మానవుడు పాపాత్ముడు, దోషి, పాపాత్ముడు. ఒకవేళ కనిపెట్టి చూసి ఎవరు నిలవగలడు దేవుడి దగ్గర? యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనుడు నీ యొక్క భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును. దేవుడంటే క్షమించేవాడు, నీ పాపాలు క్షమించేవాడు, నీ అవిధేయతలు క్షమించేవాడు, నీ పొరపాట్లు క్షమించేవాడు. అట్టి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే, యేసు ప్రభు. ఆయన ఎందుకంటే ఆయన పాపము లేనివాడు కనుక నీ పాపాలు క్షమించే అధికారము కలిగిన వాడు ఆయన. ఈత వచ్చినోడు ఈత రానివాడు కాపాడతాడండి. ఈత రానివాడు మునిగిపోతాడు, ఎలా కాపాడగలుగుతాడు? 133 యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన యెడల ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీతో క్షమాపణ. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. నా ప్రాణం నేను కనిపెడుతున్నాను. నా ప్రాణం కూడా ఆయన ఎప్పుడు వస్తాడా, నాకు ఎప్పుడు కనిపిస్తాడా, నాకు ఎప్పుడు సహాయం చేస్తాడా అని కనిపెడుతున్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము నా ప్రభువు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. రాత్రంతా పనిచేస్తాడు వాచ్మ్యాన్. ఎప్పుడు తెల్లవారిపోతుందా, ఎప్పుడు నా షిఫ్ట్ అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతానా,
కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుతున్నది. 2 సార్లు చెప్పాడు, కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుతున్నది ప్రభువు కొరకు. ఓ ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము. ఆయన యొద్ద క్షమాపణ దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుంచి ఆయన వారిని విమోచిస్తాడు. ఓ ఇశ్రాయేలు విను, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన. ఆయన విమోచకుడు, ఆయన కృప కనిపెట్టుకోవాలి అని ఇక్కడ సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 34 అండి. ప్రభు దగ్గర కనిపెట్టాలి. దేవదాసయ్య గారు చెప్పాడు, కనిపెట్టు గంటలో బుక్ రాశాడు. ఆయన కనిపెట్టు గంట. నువ్వు చేసిన ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక గంట కనిపెట్టుకోమన్నాడు దేవుని కోసం. అలా సైలెంట్ గా మౌనముగా దేవుని సన్నిధిలో. ఎందుకు అంటే నువ్వు మాట్లాడేవు కదా దేవునితో, నీకేం కావాలో ఏం అవసరమో. మరి ఆయన మాట్లాడడానికి నువ్వు అవకాశం వద్దా? ప్రార్థన చేస్తావు, అడుగుతావు, వెంటనే వెళ్ళిపోతావు. ఆయన ఇవ్వడానికి వస్తాడు, నువ్వు అక్కడ ఉండు. ఎవరికి ఇస్తాడు? నువ్వు అడిగావు, మంచిదే. ప్రార్థన చేసావు, దేవుడితో మాట్లాడావు, నీకేం కావాలో అడిగావు, కొంచెం వెయిట్ చేస్తే ఆయన వస్తాడు, నీకేం సమాధానం చెప్తాడు, ఆయన మాట ఏదో చెప్తాడు. కనుక మనం వెయిట్ చేయాలి ఆయన కోసం. ఆయన కోసం కనిపెట్టుకోవాలి. ప్రార్థన అయిపోయిన వెంటనే లేచిపోకూడదు. మనం ఇది చెప్పిన అలాగే చేస్తామనుకోండి, మనకు తెలియదు, చెప్పింది వినం. మన తప్పు ఏంటంటే మనకు తెలియదు, ఎవరు సేవకుడు చెప్తే వినం. మనకి ఈగో, ప్రెస్టేజ్ అని చెప్తే చేయాలా? మనకు నచ్చితే చేస్తాం. ఈ లోపల బాధలు అయిపోతాయి. చూడండి 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని వాడు ధన్యుడండి. ఎవడైతే అనుదినము ప్రతిదినము దినదినము క్షణము అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము వినువాడు ధన్యుడా. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షం వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు వారికి హాని చేసుకును. నా యందు అసహ్యపడే వారందరూ మరణం స్నేహించు చచ్చిపోతారంతే. ఎవరైతే యేసు ప్రభువుని తృణీకరిస్తున్నారో వారు మరణాన్ని స్నేహిస్తారని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. నా సామెతల గ్రంథంలో ఆయన కొరకు కనిపెట్టుకోవాలి అని ఇక్కడ యోబు రాసిన గ్రంథంలో 13వ అధ్యాయంలో 15వ వచనంలో భక్తుడైన యోబు ఏం మాట్లాడుతున్నాడో, దేవుని కోసం మనం కనిపెట్టుకోవాలి, ఆయన మాట కోసం కనిపెట్టుకోవాలి, ఆయన వాగ్దానం కోసం కనిపెట్టుకోవాలి, నిరీక్షించడం, వెయిటింగ్. 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచును. ఇదిగో ఆయన నన్ను చంపినను ఆయన కోసం. దీన్ని మనం అలవాటు చేసుకోవాలి. కనిపెట్టు ఆయన ఏం సెలవిస్తాడో. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో 1 చూడండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో వాదన విషయమే నేనేమి చెప్పుదును చూచుటకై నేను నా కావలి స్తంభం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఉందులనగా యెహోవా నాకు ఏలాగో సెలవిచ్చాను. చదువువాడు పరిగెత్తుచు చదువు నీవు ఆ దర్శన విషయం పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయం నిర్ణయ కాలంలో జరుగును. సమాప్తం ఒకటికై ఆధారపడుతున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టు. అది తప్పక వచ్చును, జాగు చేయకపోవచ్చు. నువ్వు కనిపెట్టి వస్తుంది. విశ్వాసం అంటే ఏంటి? అక్కడ ఏం లేదు, ఉందని నమ్మడమే విశ్వాసం. అదృశ్యమైనవి దృశ్యమని నమ్మడమే విశ్వాసం. ఆయన ఏమి సెలవిస్తాడో, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాద విషయమే ఆయన ఏమి చెప్పునో చూచుటకై నేను నాకు కావలి స్థలం మీద గోపురం మీద కనిపెట్టుకుని ఉంటాను. కనిపెట్టుకోవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎన్నో సైంటిస్టులు తర్వాత రైతులు కనిపెట్టుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. వ్యవసాయ వేస్తారు ఎదురు. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 7 చదవండి.
సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి అంటే కనిపెట్టండి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడమడి వర్షమును సమకూడే వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుంది కదా. రైతు 6 కాలాలు పంట భూమిని తవ్వి చదువు చేసి విత్తనాలు వేసి నీళ్లు పెట్టి ఒకవేళ పురుగుడితో మందులు కొట్టి పంట కోసం ఎదురు చూస్తుంటాడు, భూఫలం కోసం. క్రైస్తవుడు మనము కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆయన ఎప్పుడు వస్తాడా, నన్ను తీసుకువెళ్ళిపోతాడా, ఎప్పుడైనా ముఖ దర్శనం చేస్తానా, ఎప్పుడైనా దర్శనం కలుగుతుందా, ఆ మధ్యాకాశంలో ఆ మేఘాలలో ఆయన కలుసుకోవాలి. ఒక రైతు ఏ విధంగా భూఫలం కోసం ఎదురు చూస్తున్నాడో కనిపెడుతున్నాడో, అలాగే మనం కూడా ఆ ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి అని. ప్రభు రాకడ సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకోండి. ఒక క్రైస్తవ జీవితంలో కనిపెట్టేదానికి ఎంత మరి ఉందో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 23 ప్రార్థన అయిపోయిన వెంటనే నువ్వు లేచిపోకుండా మోకరించి ఒక అరగంట ఒక పావు గంట మోకరిస్తే ప్రభు మాట్లాడతాడు. ఆయన దర్శనం ఇస్తాడు, ఒక ఆలోచన ఇస్తాడు. ఏమిస్తాడో నువ్వు ప్రార్థించి వెళ్ళిపోతే ఆయన వస్తాడని వెళ్ళిపోతాడు. ఇద్దరు బాబు అనుకుంటాడు. అడిగాడు, నీ ఇద్దాం అనుకుని వెళ్ళిపోతున్నాడు. అదే చెప్పాడు దేవదర్శి గారు. దేవుడికి చెప్పావు నువ్వు, ఆయన వస్తున్నాడు, వచ్చాడు, నువ్వు అక్కడ లేవు, ఆయన మరి వెనక్కి వెళ్ళిపోతాడు. 49వ అధ్యాయం 23వ వచనం. రాజులను పోషించు తల్లిదండ్రులుగాను, వారి రాణులని పాలించు దాతలుగాను, వారు భూమి మీద సాగిలిపడి నమస్కారం చేసేది, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టు వారు అవమానము నందరనియు నువ్వు తెలుసుకుంది. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణు నీకు పాలించు దాదులుగాను ఉండేదారు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేశారు, నీ పాద ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానం నందులనియు. చాలా మంది ఏమంటారు, సేవకు వస్తున్నామన్నయ్యా, మరి మాకు తిండి ఎలాగా, మాకు బట్ట ఎలాగా, మనం ఛార్జీలు ఎలాగన్నయ్యా. ఇది పెద్ద బాధ కాదండి. మీ అమ్మ ఇంటికి, మీ నాన్న ఇంటికి, మీ బంధువుల ఇంటికి వెళ్తే ఛార్జీలు ఎవరికి వెళ్తాయి? ఇదంతా ఎవరు అడిగి వెళ్తారా? మాకు ఛార్జీలు అవుతాయి, ఖర్చులు అవుతాయి కదండి. ఏం ఖర్చు నీకు? ఒక సువార్త సేవకి నేను ఆహ్వానించినప్పుడు, సువార్త ప్రకటించడానికి వారంతా ప్రయాసపడుతున్నప్పుడు, ఒక దైవజనుడిగా నీ ప్రయాస ఏంటి? దేవుడు ఏ ఆధిక్యత నీకు ఇచ్చాడు? ఇక్కడ ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా నువ్వు జీవితాన్ని అంకితం చేసుకుంటే, నువ్వు ఆయనకు సమర్పించుకుంటే, నువ్వు ఆయనకు అంకితం అయిపోతే, రాజులను నిన్ను పోషించు తండ్రులుగా, వారి రాణులు నీకు పాలించు దాదులుగా ఉండేదారు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదారు. చూడండి, అయ్యగారు అంతా చప్పట్లు కొడతారు, ఎందుకు చప్పట్లు కొడుతున్నాడు? దైవజనుడు వస్తున్నాడు, చప్పట్లు కొట్టండి. ఎందుకు కొడుతున్నారు? నిన్ను గురించి అనుకుంటున్నావా? యు ఫూల్, నీ లోపల ఉన్నాడు యేసయ్య, ఆయనకి చప్పట్లు కొడుతున్నారు. గాడిద చప్పట్లు కొట్టట్లా, గాడిద మీద యేసయ్య ఉన్నాడు కనుక యేసయ్యకి చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టువారు అవమానమునందరనియు తెలుసుకుంది. నువ్వు ఆయన కొరకు జీవిస్తే. నేను ఇంకా 4 ఏళ్ళు ఉంది ఉద్యోగం, మేనేజర్, బ్యాంక్ మేనేజర్ పనిచేస్తున్నా. అసలు ఈ దేవుడి పని కోసం మా నాన్నగారు ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత మా గురువు గారు మనోహర్ గారు అన్నారు, అబ్బాయి మీ నాన్న నేను ఏ సాగుకి అంకితం అయిపోయాం, మేము ఏ బట్టలు కట్టుకుని చిరిపి ఎవరు అడిగినోడు లేడు, మాకు 10 రూపాయలు ఇచ్చినోడు మాకు లేడు. మా నాన్న చెప్పాడు, విశాఖపట్నం అంతా నడిచాను పావలా లేక, సువార్త సేవ కోసం పావలా లేక, సిటీ బస్సులు పావలా లేక విశాఖపట్నం ఎదురు నడిచానురా. ఆయన గురువు గారు అన్నాడు, మీరు చదువుకున్న ఉద్యోగం చేసుకుని సేవ చేస్తున్నా బాబు అన్నాడు. అలాగే వచ్చి ఉద్యోగంకి వెళ్ళా. ఉద్యోగం ఎన్నో నష్టాలు, దేవుడికి వ్యతిరేకంగా తిరిగితే ఏమవుతుంది? ఇవాళ బుద్ధి వచ్చింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. అందరూ అన్నారు, అప్పుడే మానవ చక్రవర్తి, ఇప్పుడు మంచిది, అనవసరం ఎక్కువ చేస్తాను, ఇప్పుడు ఎందుకు మానతావు, డిప్యూటీ మేనేజర్ అయిపోయావు, ఇప్పుడు మానవ మేనేజర్. అయ్యా మరి ఇలా అప్పుడు బకెట్ తనేస్తే దేవుడు కృపను పెట్టి, కానీ మరి చేసింది లేదు. కానీ అయ్యా నేను రిజైన్ చేశా, రేపు అడిగితే నువ్వెప్పుడు దేవునికి సమర్పించుకుంటావో, అది అవ్వ కావాలా బొవ్వ కావాలా? ఎలాగవుతుంది?
సేవ ఆసక్తి ఉంది. ఇది నా ఇల్లు అండి, నా పిల్లలండి, వాళ్ళ ఫుడ్ అండి, వాళ్ళ తిండి, ఈ ఛార్జీలండి, మా ఖర్చులండి. దేవుడు నమ్మాడు. ఇంకా ఎందుకు సాక్ష్యం చెప్తున్నా? సాక్షిని సాధి దేవుడు నిన్ను మార్చాడు, నిన్ను బాగు చేశాడు. వ్యాధుల నుంచి, సమస్యల నుంచి విడుదల కలిగి, అప్పుల నుంచి విడుదల కలిగించాడు దేవుడిని. ఇక్కడ మళ్ళీ అప్పులు అమ్మేస్తున్నావా? యేసయ్య ఏం చెప్పాడు? బాగు చేశాడు కుష్ఠరోగిని. నువ్వు మందిరానికి వెళ్ళవా? అక్కడ సేవలు కనపరుచుకో. దేవుడు బాగు చేశాడు నిన్ను. నువ్వు కానుక వేసుకోమని. నువ్వు సాక్ష్యం చెప్పి కానుక వేసాలా? నువ్వు కానుకలు తీసుకుంటే దేనికి? ఎందుకు చేస్తాడా? డబ్బుల కోసం చేస్తాడా? కరేపాకు అమ్ముకో, తోటకూర అమ్ముకో. నేను నాకు వద్దని అనలేవా? నా వద్దండి. నేను మొన్న ఒక ఊరికి వెళ్ళాను, న్యూజివేడ్ దగ్గర. ఒక ఆయన జ్ఞాపకార్థ కోరిక. భర్త చనిపోయాడు యవ్వన జీవితంలో. ఇది 3 కూతుళ్ళు వయసుకు వచ్చారు. వాడికి ఉద్యోగాలు కావాలి. తల్లి ఏడుస్తుంది, కన్నీరు మునుగైపోతుంది. సేవకుడు వెళ్ళాం, నేను కూడా వెళ్ళా, మాట్లాడా. సేవకుడు వచ్చాడు. అక్కడ మెయిన్ సేవకుడు వెళ్ళాడు, ప్రార్థన చేసి కానుక పట్టుకెళ్ళిపోయాడు. నా దగ్గరికి వచ్చాడు. నా కానుక వద్దమ్మా. అసలు భర్త పోయి నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి? కన్నీరు నీ కానుక నాకెందుకు? వ్యాపారం చేసుకో, వ్యవసాయం చేసుకో, ఉద్యోగం చేసుకో, సేవ చేస్తే బయటికి రా. 2 పడవల మీద ఖాళీకు దెబ్బతింటే మునిగిపోతాం. ఎంతోమంది మునిగిపోయారు, మునిగిపోతారు. మా నాన్న 70 ఏళ్ళు సేవ చేశాడు, 99 సంవత్సరాలు జీవించాడు, దైవజనుడుగా ఉన్నాడు. ప్రవీణ్ పగడాల 40 ఏళ్ళు జీవించాడు, జీవితం అంకితం చేసుకున్నాడు. ఆయన అన్నాడు ఒక మాట, చాలా మంది సువార్త వ్యాపారం చేస్తున్నారు, కానీ నేను నా వ్యాపారాన్ని సువార్తగా మార్చాను అన్నాడు. వాట్ ఎ మ్యాన్ హి ఈజ్. అబ్దుల్ కలాం అన్నాడు, పుట్టినప్పుడు ఎవడైనా పుడతాడు మామూలుగా జనరల్ గా, చచ్చిపోయేటప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉండాలయ్యా. 200 దేశాలు ప్రవీణ పగడాల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఏంటి సమస్య? ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది? క్రైస్తవ లోకం తల్లకిల్లుగా అయిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరుడారా, ఇక్కడ అన్నాడు, రాజులను నేను పోషించు తండ్రులుగాను, వారి రాజులు నీకు పాలించు దాదులుగా ఉండేదారు. వారి భూమి మీద సాగినప్పుడు నీకు నమస్కారం చేసేదారు, నీ పాదధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవా ననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము అందరనియు. ప్రభు చనిపోతూ వెళ్ళిపోతున్నాడు, ఆరోహణం అయిపోతున్నాడు, పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. శిష్యులు తల్లిదండ్రులు ఏం చేయాలి అర్థం కావాలి. అయోమయ పరిస్థితి. ప్రభువు పేరు చెప్తే చంపేస్తున్నారు, యేసు పేరు చెప్తే చంపేయడమే, తెలియదు అదర్వే. ఇప్పుడు ప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోయింది, నా మిషన్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. అపోస్తలుల 1వ అధ్యాయంలో 3 నుంచి 1-3 నుంచి ఆయన శ్రమపడిన తర్వాత యేసు ప్రభు, ఆయనంటే యేసు ప్రభు శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తన్ను సజీవుడిగా. యేసు సజీవుడైన దేవుడు, యేసు చనిపోయిన దేవుడు కాదు, ఆయన సమాధిలో ఉండేవాడు కాదు. మరణం ఆయన బంధించడం అసాధ్యము. ఎందుకు సమాధిలో వెతుకుతున్నారు మీరు? ఎందుకు సమాధుల దగ్గరికి వచ్చారు? ఆయన ఇంకా వెళ్తున్నారు సమాధుల దగ్గరికే. ఏదో దేవుని సమాధుల్లో ఆయన ఇక్కడ లేడు. ఆయన ముందు చెప్పాడు గలిలయలో ఉంటారమ్మని. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాడు, యెరూషలేము నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళితే ఆయన రాడు, ఆదరణకి వస్తున్నాడు, పరిశుద్ధాత్మ వస్తున్నాడు. మీరు ఏం చేయాలో, ఎలా చేయాలో మిమ్మల్ని పాపముని ఒప్పిస్తాడు, మిమ్మల్ని నా వైపు మళ్ళిస్తాడు. నేనేం చెప్పాను అవే చెప్తాడు, మీకు మిమ్మల్ని బలపరుస్తాడు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేస్తాడు మిమ్మల్ని. కనిపెట్టండి. వాడు కనిపెట్టారు. 2వ అధ్యాయంలో 1వ చదవండి. వాడు కనిపెట్టుతుండగా ఆ మేడ గదిలో ఏం జరిగింది? పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంది. అప్పుడు వేగముగా వీచు గాలి వంటి బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుంచి అకస్మాత్తుగా వారి కూర్చుండున్న ఆ ఇల్లంతా నిండిపోయింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడేది. ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు
దేవుని ఆత్మను పొందుకున్నట్లుగా ప్రపంచ దేశాలకు సువార్త వ్యాప్తి అయిపోవడానికి సాధనాలుగా మారిపోయినట్లుగా చూస్తున్నాం కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన అయిపోయిన తర్వాత 1 గంట ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడమే గొప్ప కష్టం. మీరు కనిపెట్టడంలో 1 గంట ఎక్స్ట్రానా? ఏం చెప్తారండి పాస్టర్, మీకు పని లేదు, జ్ఞానం వండుకోవాలా, కూర వండుకోవాలా, ఇల్లు కడుక్కోవాలా, పిల్లలు చూసుకోవాలా, ఉద్యోగానికి వెళ్ళాలా, మీకేం బాబు? ఎంతగా ఉంటావు నీవు? తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో నీవు తప్ప తన కార్యం చేసే దేవుడు ఎవరు లేరు. ఆయన యేసు. రా ప్రభు దగ్గరికి. నీ కార్యం సఫలం కావాలంటే, నీ కోరిక నెరవేరాలంటే ఆయన ఎదురు చూడమని ఇక్కడ రైతు ఏ విధంగా ఎదురు చూస్తుంటాడో పంట కోసం, భూఫలం కోసం, అలాగే పరలోకం కోసం, ఆ 2వ రాకడ కోసం ఎదురు చూచి కనిపెట్టినట్లయితే ఆ భాగ్యం నీకు ఇస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యకే స్తోత్రాలు. అయినా నువ్వు కనిపెట్టుకోమన్నావు. శిష్యులు కనిపెట్టారు. అయినా దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. యోదయ, గలిలయ, సమరయ, భూతయంతాలకు ప్రభువా నీ సువార్తను తీసుకువెళ్ళారు. ప్రభువానికే స్తోత్రాలు. ఈరోజు మీరు పరిశుద్ధాత్మను పొంది, నీ ఆత్మ క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడు కాడున్నావు. సహాయం చేయండి. నీ ఆత్మను పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, పవిత్రంగా జీవించాలి, పరలోకం రావాలంటే నీ కొరకు కనిపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. నీవు మహిమ ఘనత ప్రభావాలు పొందుకురమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధల చేయునుగాక. ఆమేన్.